డైలాగే చెప్తే అప్పుడు డబ్బింగ్ చేయలేదు. ఎక్స్ట్రా డైలాగ్ చెప్పినా అనుకో నా క్యారీ నువ్వు లిప్ మూమెంట్ క్యారీ చేస్తావు. నీ లిప్ మూమెంట్ సరే డైలాగ్ ఎంత మ్యాచ్ కావాలి. నువ్వు ఏ డైలాగ్ నేను మైకులు తెప్పిస్తా, మైకులు ఓవర్పెట్టి డబ్బింగ్ చాలా పని చేద్దాం అక్కడ. సో ఇది అంటే బ్యాక్గ్రౌండ్ మర్చిపోయినప్పుడు అందిస్తుంది. గ్యాప్ అని గుర్తొస్తుంది. గుర్తుపెట్టుకో కానీ అందిస్తుంది గుర్తొస్తుంది. స్టార్ట్ 3 years తర్వాత ఐపీఎల్ కాంటాక్ట్ ఇచ్చాడు. అప్పుడు కూడా నాకు ఏమనిపించలేదు, కానీ ఇందాక ఇచ్చేటప్పుడు స్మైల్ ఇచ్చాడు కూడా. దానికోసం ఇంకో 3 years అన్న వెయిట్ చేయాలనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్. చూసారా సార్ డబుల్ యాక్షన్. మెయిన్ కాలేజ్ చూపిస్తాం. బ్యాక్గ్రౌండ్లో కాలేజ్ ఈడ స్టార్ట్ అవుతుంది. మాట్లాడుతున్నట్టు నిన్ను నిన్ను నన్న నేనే నిన్న నిన్న ఇది ఫేసింగ్ నానేనా. ఫిల్టరింగ్ మనం షూట్ అయిపోయిన ఒక 2-3 డేస్లో చేసేద్దాం. మన షూట్ కాదు, అందరి షూట్ అందరిది దృష్టిలో పెట్టుకొని. ఏం చెప్పావు నీకైనా అర్థమైంది. మనది ఎందుకు, మనది పర్సనల్ చేసేసేద్దాం. మనది మొత్తం మనమే కదా షార్ట్ లిస్ట్ చేసేది. 11th కి స్క్రీనింగ్ రా, నువ్వు మినిమం 8th వరకు ఎడిట్ అయిపో. నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయా? నువ్వెన్ని యాంగిల్స్ చూపిస్తావు? ఓకేనా? సో రెడీ రావాలి. మేకలు కూడా అవే వస్తాయి. మనిషి పట్ట ఓకే రెడీయా? టీఎన్డి పెట్టుకొని ఆగిపోయింది అమ్మాయి. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. అమ్మాయి తలరాత అమ్మ జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. ప్రతి ఒక్క మెమరీ గుడ్ బ్యాడ్ ఈవెన్ అది 1 సైడ్ అయినా సరే చెప్పేస్తే కొంచెం యాంగిల్ చేంజ్ బాగానే వచ్చింది. వేడిగండి కదా జ్యూస్, చాలా చల్లగా ఉంటేనే బాగుంటుంది జ్యూస్. తీసుకురావాల్సింది చాలా. తెచ్చినప్పుడు చల్లగానే ఉంది, ఇప్పుడు వేడిగా. నిన్ను ఎత్తుకోవడంలోనే వేడైపోయింది. నిన్ను ఎత్తుకోవడంలోనే వేడైపోయింది. ఇవే తగ్గించుకుంటే మంచిది. మీది బిటిఎస్ ఇంటర్ ఎక్కడ? శ్రీ చైతన్య. శ్రీ చైతన్య. ఏదో స్ట్రేంజర్స్ మాట్లాడుకున్నట్టు. వాట్ ఇస్ దట్? బీటెక్ ఇదే దొరికిందా నీకు? దిక్కు లేక ఇక్కడికి వచ్చిన. ఏం చేస్తా? నీకు బ్యాంకా ఎంత? 67. మరి ఇక్కడికి ఎందుకు వచ్చినావు? ప్యాకప్ స్టార్ట్ అయిన వెంబడే వీడు ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తావు ఇట్లా, అరే గాలి వస్తుంది వెళ్ళిపోదాం అన్నట్టు. అంటే గాలి వస్తే ఎక్కిస్తావు, గాలి పోసారి
అట్లా ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి అప్పుడు ఇది అంతే గుర్తుంటుంది కదా. అప్పుడు ఇది రెగ్యులర్గా ఇప్పుడు చూడు నేను ఇదంతా కెమెరా అయినా పెట్టుకుంటావు కదా. అప్పుడు మెల్ల గాలి స్టార్ట్ అయ్యే లోపు ఇట్లా ఆగు. అప్పుడు అంత తొందర మీయకు. ఇట్లా తీసుకొని పైకి వస్తాడు. ఈడ నిలబడి ఇట్లా తీసుకొని పైకి వచ్చేస్తే ముక్కు మూసి అయిపోతుంది. ఏం వాడకవయ్యా, అబ్బో బాగా వాడుతున్నావు కదా. అరే గాలి వచ్చే ఎక్స్ప్రెషన్ మళ్ళీ నువ్వు చేయి నీకు. ఓకే ఎందుకండి అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. అన్నా ఇంకేమన్నా డైలాగులు ఉన్నాయా? ఒక్క సెకండ్. కోసేరాని గడ్డం వదిలేయాలా? అప్పుడప్పుడే మొలుస్తుంది. 10th కదా, మొలుస్తున్నట్టు పెట్టాలా పిల్లిగడ్డని ఇప్పుడు. 10th కదా, అప్పుడప్పుడు ఈ వదిలేసి. అని నవ్వకండి పాపం. నువ్వు మెడ తిప్ప మాట్లాడు. ఆదిత్య అన్న ఎంత డెడికేషన్ తో కట్ చేస్తున్నాడు. నీట్గా క్లీన్గా ఉంటే బెస్ట్ 10th లోకి. ఊరే కలద్దలేనాడా అడిగి ఏం తీసేవరా చూసి సార్ చూసు దులుపుకోసారి అట్లా కాదన్నా. అది చేసుకుంటారా, నేను అప్పుడప్పుడు ఎక్స్ట్రాస్ వస్తాయి నాకు. దువ్వెన ఉందా? లేకపోతే దువ్వెన మాక్సిమం మీసాలు పోతాయి నీకు, పోతే క్లీన్ కొట్టేద్దాం, క్లీన్ చే కొట్టేద్దాం. ఇప్పుడు ఓ పని అయిపోతుంది. మీ మమ్మీ నేను ఇంట్లో కూడా రానియదు. బ్రో నాకు బాధ అవుతుంది బ్రో, కడుపులో మంటలేస్తుంది నాకు. ఒకసారి అనకోండి బ్రో. ఏం కాదు, ముక్కు మూసుకుంటా. సరిపోయిందిరా. సరిపోయింది పర్ఫెక్ట్. 10th మై విష్ణు 10th క్లాస్ లుక్ పర్ఫెక్ట్ వచ్చింది. నేను ఇంకా క్లీన్ చేయడం అవసరం లేదు, బాగుంది. అప్పుడప్పుడే మొలిచిన పొరాన్ తిరగదు. ఇగో సేమ్. ఒక సెకండ్ అది గడ్డంగి సీజర్ కొడదాం నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను అన్నయ్య. హాయ్ రా, హాయ్ చెప్పండి. లాస్ట్ షాట్ రాదు. ఆగండి రా, లాస్ట్ షాట్ రా. ఈయనే ఉన్నాను రా. లెఫ్ట్ లెగ్ ఫస్ట్ కింద పడాలి, రైట్ లెగ్ ఒకటి కింద పడాలి. రెండు ఒకటేసారి రావాలి. మళ్ళీ కట్. పూర్తిగా చంద్రముఖిగా మారిన నీ భార్య గంగని చూడు. పుష్ పడింది. ఏయర్రా మీరంతా 50 ఇయర్ ఇంకా ఎత్తుకో, దొరికిండు నవ్వు. అబ్బా నీ సిగ్గు సల్లా
అదేనా అటాక్ యాక్షన్. షర్ట్ పట్టించమైందిరా సెక్స్ ఇష్టం పడతారు ఆగి ఇంక అక్కడ ఆగు చూస్తున్నట్టు ఆగిపో రా వెనకాల తిరుగు బస్ 3, 2, 1 యాక్షన్. నా ఆగన్నా సడన్ గా ముందరికి రా. రామచంద్ర ఈ ఓవరాక్షన్ భరించలేకపోతున్నాను. సో గైస్ షార్ట్ ఫిలిం ఎడిటింగ్ ఇంకా మ్యూజిక్ అంతా సెట్ అయిపోతుంది కూడా. సో ఒక్కొక్కరు ఏం పని చేస్తాను చూద్దాం. ఫస్ట్ తనుష్, వాట్ ఆర్ యూ డూయింగ్? ఎడిటింగ్. సాయిరామ్. నందా, వాట్ ఆర్ యూ డూయింగ్? వీడియోలు కాపీ చేస్తాను. అయ్యో సాయిరామ్. అన్నా అన్నా, వాట్ ఈస్ హ్యాపెనింగ్? రికార్డింగ్ అండ్ ట్యూన్ సెలెక్షన్స్. నేను కుకింగ్ చేస్తాను ఆల్రెడీ. పప్పు అయిపోయింది, ఆడు బాపనోడు ఆడు కాంటెల్. పప్పు డన్. నెక్స్ట్ చికెన్ కూడా. ఇప్పుడు రైస్ కడిగి పెట్టాలి. చికెన్ ఎంతవరకు అయినా చూద్దాం. నేను అప్పుడు వీడి చికెన్ అవుతుంది. అయిపోయినాక మాట్లాడుతున్నాను. సో రికార్డింగ్ ఏ రూమ్లో చేసుకోవాలి? రికార్డింగ్ ఏ రూమ్ ఈజీగా ఉంటుంది? బెడ్రూమ్ విల్ బి సో ఈజీ. యా ఓకే, విల్ గో అండ్ రికార్డ్. కాపీ అయినా క్లిప్లో. బాయ్. A story of a silent love and unspoken words in the heart that never stopped moving. ఎందుకంటే ప్రేమ యొక్క ధైర్యం నుంచి స్టార్ట్ అవ్వదు. ఈ జనరేషన్ ఇంకా వర్స్ అయింది, కానీ ఒకప్పుడు ఈ విష్ణుగాడి తరం చూడాలి. సీత
ఎప్పుడు ఏదో ఒక ఏం టెన్షన్ వేసుకోకరా, నవ్వురా ఫస్ట్. మీ ఫ్రెండ్ ఎక్కడ ఉంది?